ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. పెళ్లి పుస్తకం తీసుకో హారిక. ఇలాంటివి తీసుకోవడం నీకు ఇష్టం లేదా? అదేం లేదండి, ఇష్టమే. మరి తీసుకో. ఆ కన్నీళ్ళేంటమ్మా, ఏమైంది? మీ ప్రేమకి అభిమానానికి థ్యాంక్స్ ఎలా చెప్పాలో తెలియడం లేదండి. ఆ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మాటలు సరిపోవని నా మనసుకి తెలిసిందనుకుంటాను. అందుకే ఇలా కన్నీళ్లతో చిన్న కృతజ్ఞత. అమ్మా, ఇలా ఇవ్వండి అమ్మా, నేను తీసుకెళ్లి కార్లో పెడతాను. మిమ్మల్ని మీట్ అవ్వడం, మీతో కలిసి ఇలా టైం స్పెండ్ చేయడం నా లైఫ్లో నేను మర్చిపోలేనండి. నాకైతే మళ్ళీ మళ్ళీ ఇలాంటి రోజులు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. తప్పకుండా వస్తాయి టెడ్డీ. మన హ్యాపీనెస్కి ఎప్పుడూ ఎండింగ్ ఉండదు. నా కూతురు ప్రాణాలతో తిరిగి వచ్చి మా మధ్యనే ఉంటే ఎంత సంతోషంగా ఉంటామో ఈరోజు అలానే ఉన్నామమ్మా. నీ మాట తీరు, టెడ్డీ మీద చూపిస్తున్న ప్రేమ అభిమానం అన్నీ మా నీహారికనే గుర్తు చేస్తున్నాయి. ఆ గుర్తులు నా వల్ల బయటపడటం నిజంగా నా అదృష్టం అండి. ఆంటీ, మీతో ఒక సెల్ఫీ తీసుకోవచ్చా? దానికి పర్మిషన్ ఎందుకమ్మా? నీకు ఏం కావాలన్నా కమాండ్ చేసే రైట్ నీకుంది. కమాన్. పిన్ని, నేను టెడ్డీ, మనిద్దరి సెల్ఫీ నాకు పంపించు. నా నెంబర్ ఉంది కదా? ఫోన్లోనే కాదు, బ్రెయిన్లో కూడా ఉంది. చెప్పమంటారా? చూసారా డాడ్, గిఫ్ట్ టెడ్డీకి తెచ్చారు. ఇప్పుడు సెల్ఫీ కూడా టెడ్డీతో ఉన్నది మాత్రమే పంపించమంటున్నారు. హారిక గారు, ఎంత ఫ్యాన్స్ అయితే మాత్రం ఇంత సెల్ఫిష్ గా ఉండకూడదు. మాది ఆ దేవుడు కలిపిన బంధం. అందుకే అన్నిట్లోనూ అందరిలోనూ తను నాకు స్పెషల్. మీరు కూడా నాకు స్పెషలే ఆంటీ. ఓకే, నేను వెళ్తానండి. ఆ, వెళ్ళొస్తాను అనాలమ్మా. సరే, వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. ఓకే. బాయ్ టెడ్డీ. బాయ్ ఆంటీ. వెళ్ళొస్తానండి. బాయ్. 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 కప్ ఐస్ క్రీమ్ ఇవ్వరా? చిన్నదా పెద్దదా? చిన్నదే అంకుల్. ఎంత అంకుల్? 20 రూపాయలు బాబు. అన్న, నాకు ఒక ఐస్ క్రీమ్. తీసుకో బాబు, డబ్బులు ఇవ్వు. నా దగ్గర లేవు అంకుల్. లేవా? మరి ఐస్ క్రీమ్ ఎందుకు అడిగావు? ఉన్నాయనుకున్నాను. చూసుకోకుండా బేరం చేయడానికి వచ్చావా? సారీ అంకుల్. ఏంటో బాబు, వాళ్ళే బేరం జరిగింది. వెళ్ళా
తినాలనిపిస్తుంది కానీ డబ్బులే లేవు. సర్లే, రేపు మర్చిపోకుండా డబ్బులు తెచ్చుకుని ఐస్ క్రీమ్ తినాలి. తీసుకో సిద్ధు, నువ్వు చిన్న కప్పు తినాలనుకున్నావు, నేను కోన్ ఐస్ క్రీమ్ ఇస్తున్నాను, తీసుకో. సిద్ధు, సిద్ధు, నీకోసం ప్రేమగా తీసుకొచ్చిన దాన్ని నేలపాలు చేస్తావేంటి? చూడు ఎలా వేస్ట్ అయిపోయిందో. నా చెయ్యి వదులు, నేను వెళ్ళాలి. వదల్లేనురా, వదిలితే ఎంత దూరంగా వెళ్తావో, మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో ఆ బాధ నా ఒక్కదానికే తెలుసు. నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళొద్దు సిద్ధు. నీకోసం బ్యూటిఫుల్ లైఫ్ ని, ఏ లోటు లేని ఫ్యూచర్ ని సిద్ధం చేస్తున్నాను రా. వదులు, నా చెయ్యి వదులు. నువ్వు నాతో ఉండాలిరా. ఈ ప్రపంచం ఏమన్నా ఏమైనా మనిద్దరం సంతోషంగా ఉంటే చాలు. నీకోసం నేను ఎన్నో కలలు కన్నాను. వాటిని నిజాలు చేయడానికి నేను తాపత్రయపడుతుంటే నువ్వేంట్రా నన్ను వదిలే అంటున్నావు? అమ్మని ఇలా హర్ట్ చేయడం తప్పు సిద్ధు. నేనేం నిన్ను తీసుకువెళ్ళడానికి రాలేదు, నీతో ప్రేమగా కాసేపు మాట్లాడడానికి వచ్చానురా. నేను మాట్లాడను, నా చెయ్యి వదులు. ఎందుకు సిద్ధు? ఇంకా నా మీద కోపం ఎందుకురా? నేను నీకు దూరమై చాలా పెద్ద తప్పు చేశాను, ఒప్పుకుంటాను. దానికి ఇన్ని రోజులు మీ పప్ప నువ్వు కలిసి వేసిన పనిష్మెంట్స్ సరిపోలేదా సిద్ధు? ఇంకా నా గురించి మీ పప్ప బ్యాడ్ గా చెప్తున్నాడా? అసలు నా గురించి మాట్లాడుకుంటున్నారా? నేను నీకు గుర్తొస్తున్నానా? నన్ను చూసి మాట్లాడు సిద్ధు, ఇటు చూడు సిద్ధు. ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? నేను నీ మీద ప్రేమతో వచ్చాను కానీ ఇలా కన్నీరు చూడ్డానికి కాదు, అర్థం చేసుకో. హలో మేడం, ఎవరు మీరు? బాబుని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నేను వాడి కన్న తల్లిని. తల్లి అయితే ప్రేమగా మాట్లాడుతుంది కానీ ఇలా కొడుకుని ఎందుకు ఏడిపిస్తుంది? నిజం చెప్పండి. ఆఫ్టర్ ఆల్ సెక్యూరిటీ గార్డ్వి నువ్వు నన్ను క్వశ్చన్ చేయడమే తప్పు, మళ్ళీ క్లారిటీ ఒకటా? నేనెవరో తెలుసా నీకు? ఈ స్కూల్ ట్రస్టీకి కాబోయే భార్యని. నేను తలుచుకుంటే ఈ క్షణమే నిన్ను ఉద్యోగంలో నుండి తీయించగలను. బాబు ఏడుస్తున్నాడని అడిగాను మేడం. అది మా తల్లి కొడుకుల ప్రాబ్లం, మధ్యలో నీకేంటి? అంటే ఇది స్కూల్ మేడం, ఇక్కడ బాబుకి ఏమైనా జరిగితే మాది రెస్పాన్సిబిలిటీ. దయచేసి వెళ్ళండి మేడం. ఏంట్రా నన్నే వెళ్ళమంటావా? ఖాళీగా ఉంది కదా అని చేతిని ఎక్కడ పడితే అక్కడ వాడద్దు. విరిచి అవతలికి విసిరే మనుషులు కూడా ఉంటారని మర్చిపోవద్దు. పప్పా, పప్పా. పిల్లలు మన దగ్గరికి రావాలంటే ప్రేమ పంచాలి. ఏ స్వార్థం లేని నిజమైన ప్రేమని మనసు మొత్తం నింపుకొని మాట్లాడాలి. నీకు ఫోర్స్ చేయటం తప్ప ఇంకేమీ రాదు. బలవంతంగా నా నుండి దూరం చేసి ఇప్పుడేంటి ప్రేమ ఫోర్స్ గురించి నీతులు చెప్తున్నావు? నీతి కాదు, కామన్ సెన్స్తో బిహేవ్ చేయమని సలహా ఇస్తున్నాను. సెన్స్ లేని దానికి కామన్ సెన్స్ ఎలా వస్తుందని అడిగితే మాత్రం నా దగ్గర సమాధానం లేదు. నందు, ఏంటి? పప్పా, మమ్మ సెక్యూరిటీ అంకుల్ని కొట్టింది. నేను ఎవరిని అని క్వశ్చన్ చేస్తే కొట్టకుండా చూస్తూ ఊరుకోమంటావా?
నేను కొత్తగా వచ్చాను సార్. బాబు ఆవిడ్ని చూసి భయపడుతుంటే ఏదైనా ప్రాబ్లం అనుకొని దగ్గరకు వచ్చాను సార్. స్కూల్ కాంపౌండ్ దాటే వరకు పిల్లలకి ఏదైనా సమస్య వస్తే మమ్మల్ని అడుగుతారు సార్. అందుకే మేడంతో మాట్లాడబోతే నన్ను కొట్టారు. ఏంటి అతనేదో స్కూల్ చైర్మన్ లా కంప్లైంట్ చేస్తున్నావు? నేనేమైనా భయపడతాను అనుకున్నావా? అతనికి సారీ చెప్పు. సారీయా? నేనా? అభిలాష, మళ్ళీ అడుగుతున్నా, సెక్యూరిటీకి సారీ చెప్పు. నేనెందుకు చెప్పాలి? ఎవరో ఏంటో తెలియకుండా క్వశ్చన్ చేయడం అతని తప్పు. అది అతని డ్యూటీ. తల్లిగా నీకు బాధ్యతలు తెలియనంత మాత్రాన అందరూ అలానే ఉంటారనుకుంటున్నావా? ఆ బంధాన్ని బాధ్యతల్ని దూరం చేస్తున్న నువ్వు ఇదంతా చెప్తుంటే నాకు నవ్వొస్తుంది. నన్ను చూసి కాదు, నిన్ను చూసి నువ్వు నవ్వుకో. అప్పుడైనా నిలువెత్తు రూపంలో చేసిన తప్పులు కళ్ళ ముందు కనిపిస్తాయేమో. మర్యాదగా సెక్యూరిటీకి సారీ చెప్పు. పర్లేదు సార్, మేడం ఏదో తెలియక. అలా పర్లేదనుకుంటే ఇలాంటి వాళ్ళకి ఎప్పటికీ బుద్ధి భయం రెండూ రావు. చేసిన తప్పుకి సారీ చెప్పడం ఆమె మర్యాద, క్షమించడం క్షమించకపోవడం మీ ఇష్టం. ఏం చూస్తున్నావు? సారీ చెప్పు. నేను చెప్పను. సరే, ఇక్కడ చెప్పద్దు. పోలీస్ స్టేషన్లో చెప్తావా? కోర్టులో జడ్జి ముందు చెప్తావా? ఏదో ఒక్కసారి నా మీద గెలిచావు కదా అని తలపొగురుతో కోర్టులు కేసులు అని అర్థం లేకుండా మాట్లాడుకో. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నా కొడుకును చూడ్డానికి. ఫస్ట్ పాయింట్, వాడు నీ కొడుకు కాదు. సెకండ్ పాయింట్, సిద్ధుని నువ్వు మీట్ అవ్వాలంటే ముందు నా పర్మిషన్ తీసుకోవాలి. నేను ఓకే అంటే రావాలి, నో అంటే నోరు మూసుకొని సైలెంట్గా వెనక్కి వెళ్ళాలి. ఏంటి అలా చూస్తున్నావు? ఇదే మన ఫైనల్ జడ్జిమెంట్. ఓడిపోయిన మొమెంట్లో తీర్పు వినపడలేదా? లేక నీ ప్రియుడు మర్చిపోయేలా చేశాడా? కళ్యాణ్ కాదు, సిద్ధు మనసులో నన్ను మర్చిపోయేలా చేస్తున్నది నువ్వు. వాడికి కన్ను తలని దూరం చేసి క్షమించరని నేరం చేస్తున్నది నువ్వు. ఈ గురువింద మాటలే వద్దని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. నీ విషయంలో తప్పు, శిక్ష, నేరం, న్యాయం అన్నీ నువ్వు చేసుకున్నవే. చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశాలు చాలా తక్కువ మందికి వస్తాయి. కానీ నీకు ఎన్నోసార్లు వచ్చినా లెక్క చేయకుండా బిహేవ్ చేశావు. దానికి శిక్ష అనుభవించడం తప్ప వేరే మార్గం లేదు. సారీ చెప్తావా? లేదా కోర్టు తీర్పుని ధిక్కరించినందుకు జైలుకు వెళ్తావా? ఈ స్కూల్ ట్రస్టీకి కాబోయే భార్యవి ఈ కాంపౌండ్లో అరెస్ట్ అయ్యావంటే కళ్యాణ్ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. సారీ. ఏంటి వినపడలేదు? నేను చెప్పింది ఇతనికి. వినిపించాల్సింది నాకు. సారీ. పర్లేదు మేడం. చెప్పిన పని చేసి శిక్ష నుండి తప్పించుకున్నావు. యూ కెన్ గో నౌ. ఎందుకు సార్ సారీ చెప్పించడం? ఆవిడ కోపంతో నా ఉద్యోగం తీయించేస్తే నా బ్రతుకు రోడ్డు మీద పడుతుంది. నీ ఉద్యోగానికి ఏమీ కాదు. అంతగా అవసరం అయితే చైర్మన్ సార్తో నేను మాట్లాడతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సిద్ధు, ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు? మా అమ్మ నుండి నిన్ను సేవ్ చేశాను కదా, చిన్న థ్యాంక్స్ కూడా చెప్పవా? నాకేం చెప్పొద్దు. సడన్ గా ఏమైంది సిద్ధు? ఎందుకు అలా ఉన్నావు? పోనీ ఐస్ తింటావా? నాకేం వద్దు. నా మీద ఎందుకురా కోపం?
మా అమ్మతో అలా మాట్లాడటం నీకు నచ్చలేదా? కాదు, అమ్మతో సరిగ్గా మాట్లాడడం లేదు కదా, అది నచ్చడం లేదు. నీ వల్ల అమ్మ నాతో కూడా మాట్లాడడం లేదు. బస్ ఎక్కించడానికి కూడా రావడం లేదు కదా, అది కూడా నచ్చడం లేదు. నీతో ఒకే ఇంట్లో ఉంటూ ఇలా షర్ట్ చూసి నిన్ను గుర్తు చేసుకునే రోజు వస్తుందనుకోలేదు సిద్ధు. సారీ నాన్న. నీ కోరిక కలగానే మిగిలిపోతుంది సిద్ధు. కాదు కాదు, మీ పప్ప కలగానే మాయం చేస్తారు. నా మీద కోపమో నేను తెలియక చేసిన పొరపాటో ఏమో తెలియదు, కానీ మీ పప్ప నన్ను నీకు దూరం చేస్తున్నారు. నన్ను ఎన్ని మాటలన్నా నీకోసం భరిస్తాను, కానీ నీకు నాకు ఏ సంబంధం లేదని గుర్తు చేస్తుంటేనే తట్టుకోలేకపోతున్నాను. నువ్వు అమ్మ అని పిలుస్తుంటే ఆ పిలుపులో మీ పప్పాకి అభిమానము అనురాగము కనిపించడం లేదు. కొత్తగా మమ్మల్ని ఏ సంబంధం లేని గెస్టులు అంటున్నారు. నీ విషయంలో అస్సలు జోక్యం చేసుకోవద్దు అంటున్నారు. మనకి పెళ్లి చేయాలని పిల్లల మనసులో ఆలోచన పుట్టింది. దాన్ని ఆపాలంటే మనిద్దరం నాటకం ఆడాలి అన్నారు. అప్పుడు మా కోపం అబద్ధం, ఇప్పుడు మీ పప్ప కోపం నిజం. కారణం తెలీదు, అడిగినా చెప్పడం లేదు. ఆ ఇంట్లో వచ్చిన మార్పు వల్ల, అనే మాటల వల్ల నా మనసు ఎంత బాధపడుతుందో చెప్పలేను. ఇన్ని రోజులు నువ్వు ఏడిస్తే నేను ఓదార్చేదాన్ని, కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. నువ్వు బాధపడుతున్నావని తెలిసి కూడా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఐఎమ్ సారీ సిద్ధు. అమ్మా, సిద్ధు, అమ్మా, నీకు నా మీద ప్రేమ ఉన్నా బయటికి చెప్పడం లేదని నాకు తెలుసు. మన ముగ్గురం ఒక ఫ్యామిలీ అని నేను ఈ బొమ్మ కూడా వేశాను. అది నిజమే కదమ్మా? నాకు మాత్రం నీకు దూరంగా ఉండాలని ఉంటుందా సిద్ధు? నిన్ను రోజు స్కూల్కి రెడీ చేయాలి, బస్ ఎక్కించాలి, ఈవినింగ్ నిన్ను ఇంటికి తీసుకురావాలి, నీకు స్నాక్స్ పెట్టాలి, నీతో హోంవర్క్ చేయించాలి అని నాకు ఉంటుంది. కానీ ఒక్కటి కూడా చేయలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? మీ పప్ప నాతో పాటు నీ మీద కూడా కోప్పడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మా, ఇక మీదట ఇలా జరగకూడదు. నేను ఈరోజే పప్పాతో మాట్లాడతాను. నేను ఒప్పిస్తాను. నీ మీద కోప్పడొద్దని చెప్తాను. నువ్వు నాతో నార్మల్గా ఉండమ్మా.
ప్లీజ్. నాకు పప్ప అంటే ఎంత ప్రేమో నువ్వంటే కూడా అంతే ప్రేమ. నువ్వు నాతో మాట్లాడకుండా అలా దూరంగా ఉంటే నాకు చాలా బాధగా ఉంటుందమ్మా. క్లాసులో కూర్చున్నా నువ్వే గుర్తొస్తున్నావు, వెంటనే ఏడుపొచ్చేస్తుందమ్మా. నాతో నార్మల్గా ఉండమ్మా, ప్రేమగా మాట్లాడమ్మా. అమ్మా, బాధపడకు తల్లి, మనుషులే శాశ్వతం కాదు. ఈ బంధాలు బాధలు శాశ్వతమా చెప్పు? ధైర్యంగా ఉండమ్మా. నేనేం తప్పు చేశానమ్మా? కనీసం అదైనా చెప్పాలి కదా. ఏవైందో చెప్పమంటే మీరేంటికి గెస్ట్లో ఉండండి అని చెప్పేసి నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు. అంత గెస్టులు అనుకున్న మనిషి అయితే వెళ్ళిపోతున్న ప్రతిసారి ఎందుకు ఆపాలి? కొడుకు కోసం ఎందుకు బతిమాలారు? అప్పుడు మాత్రం మనం గెస్ట్లన్న సంగతి గుర్తు రాలేదా? ఎన్ని రోజులు కోమాలో ఉండి ఇప్పుడే నిద్ర లేచినట్టు అంత విచిత్రంగా మాట్లాడతారేంటమ్మా? అమ్మా సాక్షి, నువ్వు సిద్ధు మీద ఎంత మమకారం పెంచుకున్నా, వాడు నిన్ను అమ్మా అని పిలుస్తున్నా నందు మాటలే నిజం. ఎప్పటికైనా మనం పరాయి వాళ్ళమే. ఈ చేదు నిజం ఎంత తొందరగా జీర్ణించుకుంటే అంత మంచిదమ్మా. నువ్వు నాకన్నా ఎక్కువ బాధపడుతున్నావని నాకు తెలుసమ్మా. కానీ మన బాధ పప్పాకే అర్థం కావడం లేదు. సిద్ధు, నీకు నేను, నాకు నువ్వు తప్ప మనకి ఎవరి హెల్ప్ వద్దు. ఎవరి మీద మనం డిపెండ్ అవ్వద్దు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.